నమస్తే. ప్రపంచం మరోసారి యుద్ధం అంచున నిలబడింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న మంటలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. వేల మైళ్ల దూరంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు కుదిపేస్తున్నాయి. యుద్ధం అక్కడ జరుగుతోంది, కానీ నష్టం ఇక్కడ కలగబోతోంది. ఒకవైపు పెరుగుతున్న చమురు ధరలు, మరోవైపు రూపాయి విలువ పతనం సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముడి చమురు బ్యారెల్ ధర $1 పెరిగితే మన దేశంపై పడే అదనపు భారం ఎంతో తెలుసా? అక్షరాల 13,000 కోట్ల రూపాయలు. ఈ యుద్ధం వల్ల సామాన్యుడి వంటిట్లో వాడే నూనె నుంచి మనం వాడే సబ్బులు, షాంపుల ధరల వరకు అన్నీ పెరగబోతున్నాయి. అసలు ఇరాన్ యుద్ధం భారత్ను ఏ రంగాల్లో దెబ్బతీయబోతోంది? స్టాక్ మార్కెట్లు ఎందుకు వణికిపోతున్నాయి? భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ముడి చమురు. మన దేశ అవసరాల్లో 88% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $82.37 చేరింది. చమురు ధర $1 పెరిగితే భారత్పై ఏడాదికి 13,000 కోట్ల భారం పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20%, ఎల్ఎన్జీలో 20% ఈ జలసంధి నుంచి జరుగుతుంది. భారత్ రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటే అందులో సుమారు 2 మిలియన్ బ్యారెళ్లు పశ్చిమాసియా నుంచి వస్తోంది. ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకటం ఖాయం. చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్ ధరలే కాదు, మనం ప్రతిరోజు వాడే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ముడి పదార్థాల వ్యయం భారమవుతుంది. మన దేశ వంట నూనె దిగుమతుల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20%. రవాణా కష్టాలతో దీని ధర పెరగనుంది. బిస్కెట్లు, సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు, టూత్ పేస్ట్ లాంటి నిత్యావసరాలపై యుద్ధం ప్రభావం పడిపోతోంది. పార్లే, మ్యారికో, డాబర్ వంటి కంపెనీలు ఇప్పటికే పరిస్థితులను గమనిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరో వారం కొనసాగితే ధరల పెంపు తప్పకపోవచ్చు. ఈ యుద్ధం రైతన్నను కూడా వదిలిపెట్టడం లేదు. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో ఎరువుల తయారీకి అవసరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మన దేశ సల్ఫర్ దిగుమతుల్లో ఖతార్, యుఏఈ, ఒమాన్ల వాటా 76%. యుద్ధం వల్ల ఓడల రాకపోకలు నిలిచిపోతే డిఏపి వంటి ఎరువుల కొరత ఏర్పడి సాగు వ్యయం పెరిగిపోతోంది. యుద్ధ భయంతో ఐటీ రంగం కూడా అప్రమత్తమైంది. నాస్కామ్ ఇప్పటికే ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. మధ్యప్రాచ్య దేశాలకు ఉద్యోగుల ప్రయాణాలను నిలిపివేయాలని సూచించింది. టీసీఎస్, విప్రో వంటి దిగ్గజాలు ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. మధ్యప్రాచ్యంలో సుమారు 9,000 మందికి పైగా టీసీఎస్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక మరోవైపు రూపాయి విలువ విలవిలలాడుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే డాలర్తో రూపాయి విలువ 95 స్థాయికి పడిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధరను మరింత పెంచుతుంది. విదేశాలకు వస్తువులను పంపే ఎగుమతిదారులపై రవాణా భారం తడిసి మోపెడుతోంది. ఫ్రెంచ్ షిప్పింగ్ సంస్థలు ఒక్కో కంటైనర్పై $2,000 నుంచి $4,000 అదనపు సర్ఛార్జీని విధిస్తున్నాయి. దీనివల్ల వస్త్ర పరిశ్రమ వంటి ఎగుమతి ఆధారిత రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రవాణా ఆలస్యాల వల్ల ఎయిర్ కార్గో ఛార్జీలను మినహాయించాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యుద్ధం ఇరాన్లో జరిగినా దాని ప్రభావం భారత్లోని సామాన్యుడి వంటింటి నుంచి ఐటీ ఆఫీసుల వరకు ప్రతి చోట కనిపిస్తోంది. ముడి చమురు ధరలు ఇలాగే పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. అంటే మీ ఇంటి రుణాలు, కార్ లోన్ల ఈఎంఐలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది.